ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ మీద పలువురు మంది మీద కేసులు నమోదవుతున్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరిపైన కూడా కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవలనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది పైన అయితే కేసు నమోదైంది. మనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నిన్న చూసుకుంటే 11 మెంబర్స్ మీద సెలబ్రిటీస్ పైన కేసు నమోదైంది. ఎవరు కేసు ఇచ్చారు? దర్యాప్తు ఎక్కడి వరకు కొనసాగుతుంది? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక 3 days బ్యాక్ ఒక సిటిజన్ యాక్టివిస్ట్ వచ్చి పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్ ఏరియాలో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ చాలామంది యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా వేరియస్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలో చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్లో చూస్తూ ఉంటారు. ఈ ప్రమోషనల్ వీడియోస్, రీల్స్ అన్నీ చూస్తూ చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. దీనివల్ల చాలామంది మోసపోయి డబ్బులు కోల్పోతున్నారు అని కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు బుక్ అయింది. ముఖ్యంగా ఒక 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మరొక విషయం కూడా, ఎవరికైనా నోటీసులు పంపించారా లేకపోతే కాంటాక్ట్లో ఉన్నారు? ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి పైన కూడా సూసైడికల్, అతని వల్ల చాలామంది చనిపోయారంటూ కూడా ఆరోపణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎవరికైనా నోటీసులు ఇచ్చారా? ఇప్పుడు మన దర్యాప్తు అధికారి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కొందరికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా నోటీసు ఇవ్వాలని నోటీస్ ఇస్తారు. లేకపోతే వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, తర్వాత ఎవిడెన్స్ నాశనం చేస్తున్నారు, ఇట్లాంటిది ఏదైనా ఉంటే అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ కూడా చేస్తారు. సర్కమ్స్టాన్స్ ఎట్లా ఉందో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డెసిషన్ తీసుకుంటారు. తర్వాత ఎవరైనా ఈ ప్రమోషన్ వీడియోస్ చూసి బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ లాగా చేసుకొని ఉంటే అది ఖచ్చితంగా అబెట్మెంట్ సూసైడ్ కింద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే సోషల్ యాక్టివిస్ట్ అతను కాకుండా ఇంకెవరైనా లోకల్ ప్రజలు వస్తున్నారంటే, పరిసర ప్రాంతం వెస్ట్ జోన్లో చాలామంది చనిపోయారు. పేపర్లో కూడా గతంలో కూడా మనం చూసాం. ఎవరైనా ముందుకు వచ్చి లోకల్ పిఎస్లో కంప్లైంట్స్ ఇస్తున్నారా? వెస్ట్ జోన్లో ఇట్లా బెట్టింగ్లో డబ్బులు పెట్టి సూసైడ్ చేసుకున్న ఘటనలు మా దృష్టికి రాలేదు. బట్ రాష్ట్రాల్లో వేరే వేరే చోట ఖమ్మం, జనగాం, నిజామాబాద్, కామారెడ్డి, తర్వాత మాదాపూర్, సైబరాబాద్లో ఇట్లా రకరకాల ప్లేసెస్లో సూసైడ్ చేసుకున్నట్టు మన దృష్టికి వచ్చింది. ఏదైనా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవేవి వీడియోలు పెట్టారు, ఆ వీడియోలో ఏ ఏ బెట్టింగ్ యాప్ల గురించి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, వీటిపైన దర్యాప్తు చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏ ఏ యాప్లను వాళ్ళు ప్రమోట్ చేశారు, ఆ యాప్లకు వీళ్ళకి ఏం సంబంధము, తర్వాత ఈ యాప్లను చూసి దాంట్లో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకొని ఎవరైనా సూసైడ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ యాప్ ఆర్గనైజర్స్ పైన, తర్వాత దాన్ని ప్రమోషన్ చేసిన వారిపైన అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్యకు ప్రేరేపణ అనే కేసు బుక్ అవుతుంది. దాని కింద వాళ్లకు కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది, పేపర్స్, డాక్యుమెంట్స్ అంతా తీసుకుందంటూ కూడా సమాచారం వస్తుంది. ఈడీ నుంచి ఏమైనా మీకు కాల్ రావడం కానీ అటువంటివి ఏమైనా జరిగాయి? ఇప్పటివరకు అయితే లేదు. దర్యాప్తు ముందుకెళ్తూ ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా వాళ్ళు ఇండియన్సా లేకపోతే బయట ఫారినర్సా అనే అంశం పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్. తర్వాత వాళ్ళు అక్రాస్ ది కంట్రీ వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా సేకరిస్తున్న డబ్బులని ఎక్కడ పోతున్నాయి చివరికి, ఈ అంశాలపైన కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లోతుగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ను చివరి దశకు చేరుకున్న తర్వాత మనీ లాండరింగ్ అనేది ఏదైనా ఉంటే అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. మొత్తం మీద కూడా హర్ష సాయి మరియు ఇమ్రాన్ అనేది కింగ్ పిన్గా ఉన్నారు. అంటే వీళ్ళకన్నా అధికంగా వీళ్ళు ప్రమోట్ చేశారు. ప్రస్తుతం అబ్స్కాండింగ్ అని కూడా తెలుస్తుంది. వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది ఎవరిని అరెస్ట్ చేయాలి అనేది మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు సందర్భానికి అనుసారంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఎవరైతే పిలిచినప్పుడు రాకుండా తప్పించుకొని తిరగడము, సాక్షులను బెదిరించడము, తర్వాత సాక్ష్యాలను నాశనం చేయడము, తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ అదే అఫెన్స్, అదే నేరాన్ని
కంటిన్యూషన్ చేయడము ఇట్లాంటివి చేస్తారో అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ చట్ట ప్రకారంగా అరెస్ట్ కూడా చేస్తారు. మరోవైపు చూసుకుంటే ఇటీవల కాలంలో చాలామంది బెట్టింగ్స్ యాప్స్ ఆడుతున్నారు. దానివల్ల ప్రజలందరూ కూడా నాశనమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకరు లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడానికి 1000 మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. యువతకి ఏం చెప్తారు? తెలంగాణ యువతకు ముఖ్యంగా మనం చెప్పేది ఒకటే, ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది చాలా అపాయకరం. అది తర్వాత చట్ట విరుద్ధము. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నడిపించడం కూడా నేరము, దాంట్లో డబ్బులు పెట్టి ఆడడం కూడా నేరము, తర్వాత దాన్ని ప్రోత్సహించడము, ప్రమోషనల్ వీడియోస్ పెట్టడం కూడా నేరమే. తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద ఇవన్నీ నేరాలు కాబట్టి ఎవరు కూడా వీటిలో పాల్గొనొద్దు అని మేము విన్నపం చేస్తాము. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లో మీరు ఏదైనా ఒకసారి కొన్ని డబ్బులు రావచ్చు, తర్వాత చాలా డబ్బులు పోతాయి. ఏదో ఒకరోజు మీరు మొత్తం పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఇది ఏదో ప్రొడక్టివ్ పని చేసి వచ్చే డబ్బులు కావు. ఇంకొకరు డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బులు మీకు వస్తాయి. కాబట్టి ఇది అనెథికల్ కూడా. కాబట్టి మీరు ఎవరు కూడా పాల్గొనొద్దు. అదేవిధంగా మీ స్నేహితులు, మీ బంధువులు, మీ తోటి సహోద్యోగులు ఇట్లా ఎవరు కూడా ఇట్లాంటి వాటిలో పాల్గొంటూ ఉంటే వాళ్ళందరికీ నచ్చజెప్పండి, వీటి నుంచి విముఖం చేయండి. ఎవరైనా ఇట్లాంటివి ఇల్లీగల్గా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టిస్తున్నారు అనేది సమాచారం ఉంటే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళపైన కంప్లైంట్ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటాను. సార్, మరో విషయం, పశ్చాత్తాపంతో వీడియోలు రిలీజ్ కూడా చేస్తున్నారు. అంటే గతంలో మేము ప్రమోట్ చేసాం, ఇప్పుడు మేము ప్రమోట్ చేయలేము అంటే వీళ్ళ మీద కూడా కేసులు కట్టారా లేకపోతే ఏంటి? ఆల్రెడీ ఎవరైతే 11 మంది పైన కేసు అయింది, వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏమేమి ప్రమోషన్ చేశారు దానిపైన దర్యాప్తు జరుగుతుంది. సాక్ష్యాలను సేకరిస్తారు, కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. వీళ్ళు కోర్టులో న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మాకు తెలియదు, ఇప్పుడు బుద్ధి వచ్చింది అనేది పెడితే ఓకే, అది ఎథికల్గా వాళ్ళు ఇప్పుడు మారారు అంటే అది మంచిది. బట్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన తప్పుడు పనికి వాళ్ళు న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇండియాలో అడ్వర్టైజ్మెంట్స్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు 2023లోనే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ కోసము వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు, ప్రమోషనల్ వీడియోస్ చేసేటప్పుడు, ఏదైనా వస్తువుని వాళ్ళు ఎండార్స్ చేసేటప్పుడు ఎటువంటి గైడ్లైన్స్ని వాళ్ళు పాటించాలని డిజిటల్ మీడియా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఈ ASCI అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ గైడ్లైన్స్ని అందరూ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా పాటించాలని కూడా నేను కోరుకుంటాను. సార్, నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, యూట్యూబర్స్ కానీ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, చిన్నపాటి సెలబ్రిటీస్, వీళ్ళని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఎవరైతే బడాబాబులు ఉన్నారో సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీ మంచు లక్ష్మి కానీ, సోను సూద్ కానీ, లేకపోతే ప్రదీప్ మాచురాజు, ఇటువంటి చాలామంది ఉన్నారు, ఆలీ, కమిడియన్ ఆలీ, వీళ్ళు సుడిగాలి సుధీర్, వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. మరి వీళ్ళపైన చర్యలు ఉండవా అని అడుగుతున్నారు. ఇది ఆన్లైన్ బెట్టింగ్ అనేది అది చాలా వ్యాపించింది. సో మన దగ్గర ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో దాన్ని బట్టి ఎవరెవరు ప్రమోషన్ చేస్తున్నారని ఎవిడెన్స్ ఉంది. దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. ఇట్లాంటివి చిన్నోళ్ళనే పట్టుకుంటారు, పెద్దోళ్ళని వదిలేస్తారు. ఇవన్నీ ఊరికే టైంపాస్ కోసం ఎవరైనా కామెంట్లు చేసుకుంటూ తిరగొచ్చు. బట్ మా దృష్టికి వచ్చినవి, తర్వాత మాకు ఎవిడెన్స్ దొరికినవి, మాకు పబ్లిక్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మరోవైపు చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్ని కంప్లీట్గా నిషేధించింది. దీంట్లో ప్రధానంగా ఇల్లీగల్ బెట్టింగ్స్ అని మాట్లాడుతున్నారు. ఎంత లీగల్ అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించిన, ట్యాక్స్ కట్టినప్పటికీ కూడా అది హానికరమే కదా సార్. అంటే వీళ్ళకి వెనకేసుకొని వస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. ప్రస్తుతం చూస్తే మేము లీగల్ యాప్స్ని మాత్రమే మేము ప్రమోట్ చేసామంటూ చెప్తున్నారు. ఇవన్నీ బయట రోడ్డు మీద పోలీసు వాళ్ళతో చర్చించాల్సిన విషయాలు కావు. ఎవిడెన్స్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా మేము ముందుకెళ్తాము. అది ఎంత మన తెలంగాణ గేమింగ్ చట్టానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న యాప్లు అయితే ఖచ్చితంగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తాము. వాళ్ళు కోర్టులో ఇవన్నీ వాదనలు కోర్టులో చేసుకోవాలి. థ్యాంక్ యూ.
మొత్తం మీద చూసుకుంటే కూడా ఎవరు ప్రమోట్ చేసినా ఇప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యి పశ్చాత్తాపం పడి వీడియోలు రిలీజ్ చేసినప్పటికీ కూడా మారల్గా ఓకే, కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు ఎవరైతే లోకల్ పిఎస్లో ఇచ్చి కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఎవరు బెట్టింగ్ ఆడినా ప్రోత్సహించినా తాట తీస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.